హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? భోంచేసారా లేదా? భోంచేసేయండి త్వరగా. ఇవాళ సండే. ఎంత బద్ధకమో తెలుసా నాకు? బద్ధకానికి బ్రాండ్ నేను. సండే వచ్చిందంటే చాలు ఎంత బద్ధకంగా ఫీల్ అవుతాను. అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు అండోయ్. ఏంటి తెలుసా? అన్ని రకాలుగా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను అన్ని రకాలుగా చేయగలను. కాబట్టి ప్రాసెస్ చెప్పనా? చిన్న గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకున్నాను. అది బాగా కలిపి దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ముక్కలకి బాగా పట్టాలి కదా, అందుకని వేసుకొని దాన్ని కలిపేశాక ఉప్పు కరిగిపోద్దిగా. అంత అయ్యాక సమానంగా ప్రతి ముక్కకు అంటుకునేలాగా కలిపేసుకున్నా. బాగా తలకాయకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక పక్కన చిన్న కళాయి పెట్టుకొని, అదేనండి కళాయి అంటే ఇంగ్లీషు, మన లాంగ్వేజ్లో దాకా అంతే కదా. కాబట్టి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించానండి. తర్వాత టమాటోస్ కూడా వేసా. అవి వేగించేసాను. వేగించిన తర్వాత నన్ను ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గు వచ్చేస్తుంది కదా. దగ్గు అంటే అల్లమారి దగ్గు వస్తుందండి. తర్వాత ఓకే, అంతా అయిపోయాక ఆ మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలు ఉన్నాయి చూసారా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చుట్టూరు పరిచేసుకున్నాను. ఓకేనా? అలా పరుచుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసా. శుభ్రంగా మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టిన తర్వాత చూస్తున్నారా, నేను ప్రాసెస్ చేస్తూ మీకు చెప్తున్నాను. ఓకేనా? డోంట్ మిస్. కాబట్టి మూత పెట్టేసుకొని అది మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తప్పుడే నేను చిన్నది రుబ్రోలు రుబ్రోలైన దాన్ని ఏమంటారు నాకు తెలీదు. చిన్నది దంచుకుండేది అనుకోండి. దాంట్లో చిన్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర లేదండి మా ఇంట్లో, జీరా పౌడర్ ఉంది కాబట్టి జీరా పౌడర్ వేసుకొని బాగా మెత్తగా దంచేసుకున్నా. దంచిన తర్వాత ఆ ముద్దను తీసుకెళ్ళి దాంట్లో వేసి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అలా అలా కలిపానండి. గరిటతో కలుపుకొని నోయ్, గరిటతో కలిపారనుకో ముక్కు ఇరిగిపోతుంది. ఎందుకంటే మనం ముందు పులుసు వేయలేదు కదా, కాబట్టి ముక్కు ఉరిగిపోతుంది. పులుసు ఎప్పుడు వేస్తాం? ముక్కలు అయిపోయాక, అల్లం వెల్లుల్లి వేసాక, అప్పుడు చింతపండు గుజ్జేస్తాం. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు అటు కదిపాక కొంచెం కరివేపాకు బా, చేప పులుసు అంటేనే కరివేపాకు. అంతే కదా, అంతే కదా. నేనైతే చేప కదపకుండా ఆ ఉప్పు సరిపోయిందా లేదా అని ఆ గరిటె పెట్టి చెక్ చేశానండి. కరెక్ట్గా సరిపోయింది. నేను ఖచ్చితంగా ఇంత కరెక్ట్గా వేసానా అని అనిపించింది. కానీ ఈసారి మాత్రం ట్రై చేశాను చేపల పులుసు. వాహ్, సూపర్ అండి. వెనకాల మా అమ్మగారు చెప్పడం, నేను వండడం. నా ఓన్ కాదులేండి, అది ఓల్డ్గా, అదే పాతకాలం వాళ్ళు చేసే వంటది. అప్పట్లో వాళ్ళ అమ్మగారు అలాగే వండేవారంట. అందుకని అలాగే నాకు చెప్పారు. అలాగే ట్రై చేశాను. ఎక్సలెంట్ తెలుసా. మనం వండుకునే చేపల పులుసు కన్నా వాళ్ళు వండుకునే చేపల పులుసు నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. బా, సూపర్ అంటే సూపర్ తెలుసా. నాకైతే పిచ్చగా నచ్చేసింది. నేను నా నా సొంతంగా వండుకునే టేస్ట్ నచ్చింది. కానీ నాకన్నా మా అమ్మగారు చెప్పింది నేను వండడం చాలా అంటే నిజం చెప్తున్నాను, ఇది సూపర్ తెలుసా. నిజంగా ఒక తలకాయ ఎంత బాగా ఉడికిందంటే ఊరికినే, అసలు చేప అంటే ఊరికినే ఉడికిపోద్ది. కానీ దీనికి ప్రతి మొక్కకి ప్రతి చిన్న చిన్న అంగుళం కూడా ఉప్పు, కారం, పులుపు అంతా కుదిరిందండి. చాలా వచ్చింది తెలుసా. తలకాయ నేను తలకాయ అంత టేస్టీగా తిన్నాను. అలాంటిది తలకాయని శుభ్రంగా చీకేశాను తెలుసా. అంతలా చీకేశాను.
ఏంటి నేనేనా అని అనిపించింది తింటుంటే. కానీ సూపర్ తెలుసా! చేపల పులుసు ఒక్కొక్క ముద్ద అన్నం కలుపుకున్నా. ఆ ముద్ద టేస్ట్ చేసిన చాలా టేస్ట్. నాకు ఇవాళ చాలా బాగా నచ్చింది. నేను బద్ధకానికి బ్రాండ్ అనుకుంటే, కానీ ఇవాళ ఉందని చూశారు. వాహ్! షబాష్ అని అనిపించింది. అంత బాగా చేశానండి. ఇంతకీ మీ ఇంట్లో ఏంటి? మీ ఇంట్లో వంట చేసుకున్నారా? ఏం వండుకున్నారు? నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? లైక్ చేస్తున్నారా? షేర్ చేస్తున్నారా? ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఎన్న తప్పు చేస్తూ ఉంటే నన్ను కొంచెం సరిదిద్దారనుకో ఎంతో బాగుంటుంది. అవునా? మీరు నన్ను సరిదిద్దండి. నేను కొంచెం ముందుకు వెళ్తాను. కాబట్టి నాకైతే మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయకపోతే నిజం చెప్తున్నా మిస్ అయిపోతారు మీరు. నిజం చెప్తున్నా ఒక్కసారి ట్రై చేయండి. అది నచ్చకపోతే కామెంట్ రూపంలో ఇది నాకు నచ్చలేదు అని చెప్పినా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే అంత బాగుంది. నిజంగా బాగుంది. నన్ను నమ్మరు కదా, నమ్మండి. నిజంగా మా అమ్మగారు నాకు చెప్పడం నేను ఉండడం సూపర్ అంటే సూపర్. వండుకోకపోతే నేను మిస్ అయిపోతారు. చూసుకోండి. నేను తింటూ ఉంటే మీకు నోరు ఊరుతుందా? నాకు అంతే. వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, నాకు నోరు ఊరుతుంది.